తో బాల్ ఇండియా ప్రతినిధి. కేరళలో నిఫా వైరస్తో బాలుడి మృతి, కోళికోడ్లో పలువురి ఐసోలేషన్, ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రం, పూణే నుంచి మొబైల్ ల్యాబ్, బాలుడికి దగ్గరగా ఉన్న 63 మందికి వైద్య పరీక్షలు. సో నిజంగా చూడండి, కొత్త కొత్త వైరస్లను వస్తున్నాయి. నిఫా వైరస్ కోవిడ్ కన్నా చాలా డేంజర్ అండి. సో మెదడులో సెల్స్ అన్నీ కూడా పనిచేయడం ఆపేస్తారంట. ఇది మెదడుకు పడుతుందట. ఈ వైరస్ ఏదైతే ఉందో మెదడుకు పడుతుందట వైరస్ అది. సో బాలుడికి రావడం వల్ల ఇంతకుముందే గతంలో నాకు తెలిసి లాస్ట్ 2 months బ్యాక్ ఈ వైరస్ వచ్చింది కొంతమంది పిల్లలకు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ బాలుడికి రావడము. సో నిజంగా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఈ వైరస్లను ఉట్టిగా పుట్టుకరావు, ఎవడో సృష్టిస్తూనే వస్తుంది దాడి చేయడానికి. ఓకేనా? ఎందుకనేది ప్రాక్టికల్గా చూడాలంటే మీరు 6th Sense లాంటి సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. కావాలని భారతదేశంలో ఇటువంటి వైరస్ వదులుతూ ఉంటారు దాడి చేయడానికి. మళ్ళీ దాని లేకపోతే మెడికల్ మాఫియా వాళ్ళ మందుల కోసం, వాళ్ళ మందులు కొనుక్కోవాలి, ఉత్పత్తి అవ్వాలి, అన్నీ నడవాలి. సో ఈ రకమైనటువంటి మాఫియా కూడా ఉంటుంది అనమాట. సో దయచేసి నిఫా వైరస్ తోటి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే తెలంగాణలో కూడా ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా చికెన్ గున్యా అంటారు. సో చికెన్ గున్యా వస్తుంది, మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది. సో దయచేసి పిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఏదైతే పాకురు పట్టినటువంటి ప్రదేశాలు ఉంటాయో దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. నీళ్లు ఎక్కువ నిల్వ లేకుండా చూసుకోండి. ఇప్పుడు బకెట్లు ఉంటాయి పట్టించుకోరు, మగ్గులు ఉంటాయి పట్టించుకోరు, ఈ బాత్రూంలో సైడ్స్, బాల్కనీస్ అవన్నీ కూడా పాకురు పట్టి ఉంటాయి. దాంట్లో చిన్న చిన్న పురుగులు తిరుగుతుంటాయి, వాటర్ పెట్టి మర్చిపోతారు. ఈ తొట్లల్లో కూడా నీళ్ళు, చెట్లలో నీళ్ళు, తొట్లలో నీళ్ళు ఉంటాయి కదా, గవి కూడా మిగిలిపోతాయి. సో అక్కడి నుంచే వైరస్ అనేది వస్తూ ఉన్నది. పగటి పూట తిరిగే దోమలు అంటారు చూసినా, ఈ పగటి పూట తిరిగే దోమలు అనేవి వీటి నుంచే వస్తాయి. సో దయచేసి ఇల్లంతా కూడా పరిశుభ్రంగా పెట్టుకోండి. నీళ్ళు ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోండి. సో వర్షాకాలం వాళ్ళకి శక్తి ఎక్కువ వస్తుంది, ఇంకెక్కువ శక్తి ఉంటుంది అనమాట వాటికి. సో దయచేసి చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి పిల్లలు తస్మాత్ జాగ్రత్త. స్కూళ్ళల్లో కూడా వీలైతే అందరు కూడా ప్యాన్స్ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దోమలు అవన్నీ కూడా కరుస్తాయి. దోమలు ఎక్కువ ఉన్న చోట కూడా బాత్రూమ్స్ ముఖ్యంగా స్కూళ్ళల్లో నీట్గా మెయింటైన్ చేయాల్సిందే. ప్రైవేట్ కావచ్చు, అది గవర్నమెంట్ కావచ్చు. అండ్ అదే రకంగా కొద్దిగా ఈ దోమలు కరవకుండా కావచ్చు, ఏమన్నా కొద్దిగా ఫుల్ ప్యాన్స్ వేసుకునే ప్రయత్నం చేయండి. పిల్లలకు చెప్తా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కాళ్ళ దగ్గర కరుస్తూ ఉంటాయి కింద స్కూళ్ళల్లో. సో దోమలు లేకుండా కూడా స్కూల్స్ మరి వాళ్ళు నీట్గా పెట్టుకోవాలి పరిసర ప్రాంతాలు. ఒకవేళ దోమలు అయినా కానీ వస్తే కనుక దయచేసి GHMCకో మున్సిపల్ వాళ్ళకి చెప్పేసి దోమల మందు కొట్టించే ప్రయత్నం చేయండి. సో దయచేసి తస్మాత్ జాగ్రత్త.